కుమారుడైన తండ్రి వాక్య రూపంలో అక్కడ మనకు వాక్యం అందుతుంది మనకి. ఇప్పుడు ఇదే మందిరం అనుకుంది, ఇది మనకు స్వస్థాలు కాబట్టి మీకు అక్కడ గురి చూపించి చెప్తున్నాను మీకు. నేను అక్కడికి చేరినా ఇక్కడికి చేరినప్పటికీ కూడా ఎవరున్నారు ఇక్కడ? వాక్యము వర్తమానము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర ఉంటున్నారు. కనుక ఇప్పుడు ఎంత లింకప్పో చూడండి సంఘానికి వాక్యానికి. సంఘం అక్కడ కూడిందంటే ఏమొచ్చిందనమాట? వర్తమానం వస్తుందా మనకి, వాక్యములో నుంచి వర్తమానం అందుతుందా లేదా అంటే ఏంటనమాట? ఈ సంఘానికి వాక్యానికి ఇంత ముడిపడి ఉన్నది. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి ఎలా ముడిపడి ఉందో, వాళ్ళ భార్య భర్తలుగా ప్రకటన ఎలా చేస్తున్నారో, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు సంఘానికి వస్తూ ఉంటే గనక ఇక్కడ నీకు వర్తమానం అందుతుంది. ఎందుకు ఈ వర్తమానము? బాప్తిసం తీసుకుని దేవుని బిడ్డవయ్యావు కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఏమి విడిచిపెట్టాలో, ఏమి కల్పించుకోవాలో ఈ విషయాలు తెలియజేసేది ఎవరో? వర్తమానం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ వర్తమానం చెప్పేటువంటి బోధకులు ఉంటారు. ఈ బోధకుల ద్వారా మనకి ఏమందుతుందంటే వర్తమానము అందుతుంది, ఆత్మకు బలము కలుగుతుంది. మన కార్యాలకి కూడా ఏ విధంగా చేసుకుంటే కార్యాలు నెరవేరుతాయి అనేటటువంటిది మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సంఘానికి వాక్యానికి అంత లింకప్ అయి ఉన్నదంటే దైవజనులు రాసినటువంటి మాటలో ఈ విధమైనటువంటి పరిస్థితి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎందుకంటే మరి ఆది కాండము 1వ అధ్యాయంలోనే 1వ అధ్యాయం 26వ వచనం దేవుడు అది చూడండి. దేవుడు అంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు అక్కడ దేవుళ్ళు అనలేదు. అక్కడ దేవుడు ఏం చేస్తున్నా ఏమంటున్నారటండి? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అదండి దేవుడు అంటున్నాడటండి. దేవుడు అంటే ఒక్కటే కదా, కానీ ఆయన ఏమన్నారు? ముగ్గురుగా మాట్లాడుతున్నారు అన్నమాట. నరుని ఎలా చేయాలనుకున్నారు? మన స్వరూపమందు. ఇంకోటి ఏంటి? మన పోలిక చొప్పున. నా పోలిక చొప్పున, నా ఆకారం చొప్పున, నేను నా స్వరూపం చొప్పున నేను చేస్తాను నరుని అనలేదండి. ఎందుకంటే మన స్వరూపము మన పోలిక అన్నారు కాబట్టి దేవుడు ముగ్గురయ్యి ఉన్నారని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే 18వ అధ్యాయం ఆది కాండం 18వ అధ్యాయం కూడా ఒకసారి చూడమ్మా. 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి నుంచి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా ఇక్కడ మనం అర్థం చేసి ఇందాక మనము ఆదికాండం 1:26 ఏమని చెప్పుకున్నాము? దేవుడు ఏమని పలికాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున అన్నారు. అక్కడ మన అన్నారంటే దేవుళ్ళో ఎంతమంది ఉన్నారని? ముగ్గురు ఉన్నారని చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా అబ్రహాము ఎండవేళ గుడార ద్వారంలో కూర్చుని ఉంటే ఎక్కడో దూరం నుంచి అలా చూస్తుంటే లీలగా కనిపిస్తున్నారట. ఎవరైనా? యెహోవా దేవుడు కనిపించారు. కనిపిస్తే ఇంకా ఏం చేస్తున్నారు? పరిశీలనగా చేశారట ఆయన. చదువమ్మా. అతడు కన్నులెత్తి చూసినప్పుడు, కన్నులెత్తి అంటే ఇలా చూడండి, కన్నులెత్తి చూసినప్పుడు దూరా నుంచి ఎవరో ఒక మనిషి వస్తున్నారనుకోండి, మరి ఇప్పుడు ఏం చూడలేదు కానీ ఆ పొలాల్లోంచి వచ్చేటంటే వాళ్ళని ఇంటి దగ్గర ఉన్నటువంటి మనం ఏం చేసేవాళ్ళము? ఆ దారుడు ఇలా పెట్టి ఇలా ఇదనమాట అండి కన్నులెత్తి అంటే. మీరు అర్థం చేసుకోండి. ఏంటి రాత్రి పెద్దబాబు చెప్పాడు స్కిట్ అయ్యండి ఇక్కడ అన్నాడు మీరు. స్కిట్ అంటే చెప్పినటువంటి ప్రతిదానికి కూడా అక్కడ రూపకల్పన చేయాలన్నమాట. అక్కడ ఒక నటించాలి, ఆ పాత్రలు నటించాలి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుందని అతని యొక్క ఉద్దేశం అనమాట. యోసేపుని గురించినటువంటి మాటలు చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలు తెలియజేశారు. యోసేపు జీవితంలో ఎలాగ నిలబడ్డాడో, సంకెళ్ళు వేయబడి బొండలో బిగించబడి అతడు చేసినటువంటి పరిచర్య ఏ విధంగా మరి ముందుకు సాగిందనేటువంటి విషయాలు మనకు చాలా రోజున చెప్పుకుందాం ఆ విషయాలన్నీ కూడాను. కనుక మనము చేయవలసినటువంటి పని ఏంటంటే కూలంకషంగా నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. విన్నది కొంచెమైనప్పటికీ కూడా అదేంటంటే సవివరముగా నేర్చుకోవాల్సినటువంటి వారం. కన్నులు నెత్తుకొచ్చిన వాని తరమ కూడా ఉందంటే ఆ తరం ఏ తరమో అది అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా కన్నులు నెత్తుకొచ్చినటువంటి వారి తరము. ఆ తరం అంటే ఏంటన్నమాట అండి? ఇప్పుడు మాట చెప్తుంటే వింటున్నారండి పిల్లలండి. ఒరే స్నానం చేయరు, నువ్వు బండి నుంచి వచ్చావు స్నానం చేయి, ఆ డ్రెస్ తీసేసి మామూలు సివిల్ డ్రెస్ వేసుకో అని తల్లి తండ్రి నెత్తి నోరు కొట్టుకుంటుంటే అసలు ఇందులో దూరుతుందండి అన్నమాట. అబ్బాయి అలాగంటానండి వాళ్ళమ్మ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు బయటికి.
నేను అక్కడ ఉండగానే సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి అంటున్నాడు, అక్కడ అర్జెంట్ పని ఉంది అందుకని వెళ్ళాను మమ్మీ, తర్వాత నేను స్నానం చేస్తాను అంటున్నాడు వాళ్ళ అమ్మతోటి. కదా అసలు చెప్తున్నాను కనుక అసలు ఏం చేయాలి, వాడు ఇలా రాగానే ఇక్కడ అర్జెంట్ పని ఉన్నప్పుడు కూడా బట్టలు స్నానం చేసి మళ్ళీ మామూలు బట్టలు కట్టుకుని వచ్చేసేయాలి ఇక్కడికి. అప్పుడు ఎంతసేపు ఇక్కడ ఖాళీగా ఒక చాలాసేపు ఉన్నా కూడా ఏం పర్వాలేదు. చెప్పిన మాట వినినట్టు అన్నమాట. అది మాట వినేవాళ్ళ లక్షణం ఎలాగుంటుందో తెలుసా, అలా చెప్పగానే అది చేసేస్తే ఎంతసేపు, ఒక 5 నిమిషాల పని. అది ఆ డ్రెస్ తీసేసి జట 2 చెంబులు వేసుకుని వచ్చేసిన వాళ్ళ అమ్మ ఏం చేసి సంతోషిస్తుంది, వాళ్ళ నాన్న సంతోషిస్తాడు. అంతేగాని నువ్వు అక్కడ ఉందో పని అనుకుని నువ్వు వచ్చేసావంటే మాట వినినట్టు కాదు అని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మాట వినాలి. కన్నులు ఎత్తి చూడాలటండి. కన్నులు నెత్తి మీద కళ్ళు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఎక్కడెట్టాడండి కళ్ళు మనకి? నడ్డి మీద ఎట్టాడా, జబ్బ మీద ఎట్టాడా, మోకాల మీద ఎట్టాడా ఈ కళ్ళు అట్టుకొచ్చి? ఏమండి ఎక్కడ పెట్టాడండి? ఎక్కడ పెట్టాలో అక్కడ అమర్చాడండి. ఈ శరీరానికి ఒక తల ఇచ్చాడా, వెనక భాగం తల అన్నారా, ముందు భాగం ముఖం అన్నారా, ఈ ముఖంలోనేమో ఈ ఇంద్రియాలన్నీ పెట్టాడా దేవుడు. ఎక్కడ కళ్ళెట్టాలో, ఎక్కడ ముక్కెట్టాలో, ఎక్కడ నూరెట్టాలో, ఎక్కడ చెవులు పెట్టాలో ఎంత కుదుమట్టంగా అమర్చేశాడోనండి. సరే, ఆయనకి ఎంత జ్ఞానం. అందుకే దేవుడు జ్ఞానమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు అమ్మ దేవుడు. అందుకే సర్వజ్ఞాని. మామూలు జ్ఞానం కాదండి, సర్వజ్ఞాని అయి ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక దేవుని యొక్క మరి లక్షణాలు మనం స్వయంభవుడు. ఆయనంతటా ఆయనే ఉన్నవాడు, ఎవరో చేయలేదు. ఆయన్ని పట్టుకొచ్చి ఇంత మట్టితోటి దేశప్రభుత్వం చేసేసి ఇక్కడ పెట్టేసుకుని ప్రభు అనమనలేదు మనల్ని. అది ఏమవుతుంది ఇప్పుడు? విగ్రహారాధన అవుతుంది. మనకి ఎలాగున్నారా? ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఆయన. ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆయనకి ఏ రూపము లేదు. కానీ ఆయన ఏమన్నాడు? మన రూపము అన్నారు, మన పోలిక అన్నారు. అంటే ఆయన అలాగున్నారని అర్థం చేసుకోవాలి మనం, మనలాగే ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి కన్నులు ఎత్తి చూడాలి. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కన్నులు ఎత్తి చూడాలి, నిద్రపోతా చూడకూడదు. ఇప్పుడు మరి కన్నులు ఎత్తి అంటే ఈ మనసును నిలబెట్టి. కన్నులు ఎత్తి అంటే ఏంటమ్మా? మనసును నిలబెట్టి. అందుకే చెప్తాను, కళ్ళు ఇక్కడ పెడితే కనుక టాప్ చూస్తాం మనం, ఇంకేమైనా కనపడుతుందండి? ఒకవేళ ఏమైనా కనపడాలంటే కనుక మనిషిలాగా పడుకుని అప్పుడు ఎక్కడ ఈ పక్కన ఏముందో ఆ పక్కన ఏముందో చూడాలి. నా కళ్ళు పైన ఉన్నాయమ్మా, కనపడదు, ఎదురుగుండా నాకేం కనపడతలేదు అంటే పడుకోవాలి. ఇప్పుడు నువ్వు గిరగిరా తిరగాలి. ఇప్పుడు నువ్వు గిరగిర తిరిగితే ఆ కళ్ళకి అప్పుడు నువ్వు ఎక్కడ ఏముందో తెలుస్తుంది అనమాట. కానీ దేవుడు అలా పెట్టాడా? గిరగిరగా తిరమని పెట్టాడా? గిరగిరగా తిరగ, నువ్వు కళ్ళు ఇక్కడే ఉంటాయి నీకు. ఈ 2 కళ్ళు కూడా ఎంత గొప్ప మరి మ్యాచింగ్ పెట్టాడండి దేవుడు మనకి. ఈ ముక్కుకాయ మధ్యనేమో మరి దూలం పెట్టాడా, ఈ 2 గదులు పెట్టాడు గాలి పీల్చుకోవడానికి. విడవడానికి ఒకటంట, పీల్చుకోవడానికి ఒకటంట. అక్కడ ముక్కులో ఏం పెట్టాడు తెలుసా మీకు? వెంట్రుకలు, సన్నని వెంట్రుకలు పెట్టాడండి. ఎందుకు పెట్టాలి? అక్కడ దుమ్ము ధూళి లోపలికి వెళ్తేనట ఊపిరితిత్తులోకి వెళ్లకుండా అవి అడ్డు చేస్తాయట, వడకడతాయంటండి గాలిని. ఇంత బాబోయ్ అరేంజ్మెంట్ ఎలా చేశాడండి ఆయన దేవుడు. అందుకే నువ్వు నిర్మాణం చేసినటువంటి ఈ శరీరం చూస్తే ప్రభువా, నరుని యొక్క జన్మ తలంచుకుంటే నాకు బహుభయము కలుగుతూ ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దావీదు గారు అంటున్నారన్నమాట. ఆశ్చర్యం. ఆ కడుపులో నుంచి ఆ బిడ్డ, ఆ స్త్రీలో నుంచి, గర్భవతిలో నుంచి ఆ బిడ్డ బయటికి, బిడ్డ యొక్క అవయవాలన్నీ కలిసి చిన్న రంధ్రంలో నుంచి వస్తుంది ఆ బిడ్డ. ఎలాగిచ్చాడు దేవుడు మార్గాన్ని, ఎలాగిచ్చాడో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన యొక్క జ్ఞానానికి మరి ఎవరో కూడా సరిపోరనమాట. మన జ్ఞానానికి అందదు ఆయన యొక్క జ్ఞానం. కనుక కన్నులు ఎత్తి చూశాడంటండి. అందుకే పరిశీలన చేసి చూడాలంటే దేన్నైనా సరే, దేని చేసి చూడాలండి? పరిశీలించి చూడాలటండి. పరిశీలించి చూస్తే కనుక అన్నీ కూడా మనకు. అందుకే యెహోవా గ్రంథమును ఎలా చదవాలంటండి? యెహోవా గ్రంథమును ఎలా చదవాలన్నారండి? పరిశీలించి చదవాలి. పరిశీలించాలటండి దేవుని గ్రంథం. ఏదో అయిపోయింది, చదువు అయిపోయింది అంటే కుదరదు. మరి అలా చదివితేనే కానీ టిఫిన్ పెట్టి వాళ్ళం కాదు పిల్లలకి. అలా స్నానం చేసేసి లోపలికి వెళ్ళి వచ్చిన వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వస్తేనే టిఫిన్లు. అలా అలవాటు చేయబట్టి అలవాటు అయ్యాయి. ఇప్పుడు అలాగే అలవాటు చేయకపోతే కనుక పెద్దదిగాక అలవాటు అయితే అవుతాయా అంటే చేసుకుంటారనుకోండి, కొంచెం కష్టమవుతుంది. అందుకే చిన్నప్పటి నుంచి కూడా వంగదీయాలి వారిని. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో
ఆ యొక్క చదువు విషయంలో చదువు విషయంలో అయితే కనుక ఖరీదైనటువంటి కాన్వెంట్లు, ఖరీదైనటువంటి స్కూల్స్ చూసి ఎక్కడ మా పిల్లలకు చదువు బాగుంటుంది అని ఎంతో లక్షలు పెట్టి చదివిస్తున్నారు. కానీ బైబిల్ చదివే దగ్గర మాత్రము నిర్లక్ష్యం చేసేస్తున్నారు. ఒరే బైబిల్ చదివావా, ప్రార్థన చేసుకున్నావా, ఏంటి సంగతి వచ్చావా, అది కూడా మనం పరిశీలన చేయాలన్నమాట అండి. చదువు ఎంతైనా ఖర్చు పెట్టి చదివిస్తున్నారు కానీ రక్షణ మార్గం తెలియచేయట్లేదు ఎవరికి కూడా. కనుక రక్షణ మార్గం, అందుకే రక్షణ జ్ఞానం కావాలి మనకి. ఏ జ్ఞానం కావాలన్నమాట? రక్షణ జ్ఞానం కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువున్న స్వంత రక్షకుడు, ఆయన్నే నమ్ముకోవాలి. అనేక మందికి నమ్ముకునేటువంటి మార్గాన్ని మనము చూపించవలసినటువంటి వారమైన. కనుక ఈ రోజున కన్నులెత్తి చూసినప్పుడు, ఇప్పుడు ఏంటి, యెహోవా దగ్గర ఏమన్నారు? యెహోవాగా కనపడ్డారు అబ్రాహాము. కన్నులెత్తి చూసినప్పుడు ఎలాగొన్నారంటే చెప్పమ్మా, చెప్పండి గట్టిగా. చూసినప్పుడు, కన్నులెత్తి చూసినప్పుడు, అదే ముగ్గురు మనుషులుగా అక్కడ ఎదురుగుండా ఎలాగొచ్చారటండి? ముగ్గురు మనుషులు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంతమంది మాట అండి, ఒక్కరుగానే కనిపిస్తారు కానీ ముగ్గురు కనిపిస్తారు. ముగ్గురిని విడదీయలేము, విడదీయరానంత బంధము. కనుక విడదీయరానేటువంటి బంధాలు. ఇద్దరు ట్విన్స్ చూడండి, ఇద్దరు కవల పిల్లలు ఉంటారు, తలలు అతుక్కుపోయి ఉంటాయి. ఇప్పుడని చూసారా, టీవీలో చూపించారు, తలలు అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట. ఆ పిల్లలు ఇప్పుడు ఇంటరో డిగ్రీయో చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఇద్దరు ఒకటే. ఇంకా ఆ పిల్లలు ఏంటంటే, ఈ పిల్ల వెళ్ళవలసిందే, తల అలా తీసుకుంటే వెళ్ళవలసిందే. మరి ఎలా రాసుకున్నారో, పరీక్షలు ఎలా రాశారో, డిగ్రీలు చదువుతూ ఉన్నారు వాళ్ళకి అలా సఫరీలు చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ వైద్యం కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ చేస్తే ఒకళ్ళు పోతారు, ఒకళ్ళు ఉంటారన్నారని. ఏమో మరి దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు. అందుకని చెప్పి చిన్నపిల్లలప్పుడే వాళ్ళు ఒకవేళ విడదీస్తే ఒకరు పోతే ఒకరున్నా, ఒకళ్ళన్నా ముందు బాగాను చూసారే, ఇద్దరు కూడా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. మరి అది ఎందుకు దేవుని చిత్తమైందో మనకైతే తెలియదు. మూడేళ్ళు కూడా కలిసిన వాళ్ళు కూడా ఉంటున్నారు. కనుక అది కాదు ఇప్పుడు మనకు కావాల్సింది, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటారన్నమాట, కలిసి పనిచేస్తూ ఉంటారు. విడదీయడానికి ఏమాత్రం కూడా అవకాశము కలగదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఇప్పుడు మీకు దైవజనం చెప్పినటువంటి మాట ఏంటి, ఒక కొవ్వొత్తు ఉందండి, వెలుగట్రా అంటే ఎలా పట్టుకురాగలుగుతాము? వస్తుందా? వెలుగు పట్టురమ్మా అంటాం. విడదీయలేనటువంటి సంబంధం అనమాట అండి. యెహోవా కనిపిస్తే, పరిశీలనగా చూస్తే అప్పుడు ఎంతమంది వచ్చారు? ముగ్గురు కనిపించారు. అందుకే పరిశీలన చెయ్యాలని మీకు నేను చెప్తూ ఉన్నాను అనమాట అండి. ప్రతిదీ యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అమ్మా అని చెప్పారు. పరిశీలన పైన కాదు చదువుకోవడం అనేటటువంటిది. కనుక తీరుబడి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి ప్రభు, అందుకే పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉంటారట. ఈ గద్దెలో ఉన్నారు కదా ఇక్కడ, మీరు ఇంకేమీ కూడా తొందరపడక్కలేదు. మా పెద్దమ్మగారిని అడగాలి, చిన్నమ్మగారిని అడగాలనేట పరిస్థితి ఏమిటి? మీకు ఏదైనా డౌట్ వస్తే ఎక్కడున్నారు ఇప్పుడైనా? పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి, నా కళ్ళు విప్పు నాయన, నా కన్నులు తెరువుము, ఈ మర్మం ఏంటో నాకు తెలియట్లేదు అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడే మనకు అర్థమయ్యేటట్లుగా చేస్తారని మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే ఇక్కడ మనం చూస్తే తాటి పండుల గురించి చెప్పేసుకున్నాం మనం. తాటి పండు 3 విత్తనాలు ఉంటాయి ఇందులో, అవునా కదండి? విత్తనాలు అంటే టెంకలు, మనం టెంకలు అంటాం. మనం 3 టెంకలు కలిపి పైనుంచి కలిపి 3 విడివిడిగా పడతాయా మనకి? ఒకటే పడుతుంది మనకి పైనుంచి. పడగానే తీసుకుంటాం మనం. 3 పళ్ళు పడిపోయి అంటామా ఏమండి? తాడి చెట్టు దగ్గర పండు పడిపోయింది ఒకటి, మనం వెళ్ళి 3 పళ్ళు పడ్డాయి అంటామా? మనం ఒకటే అంటాం. కానీ అది విడదీసినప్పుడు, విడదీసేంత వరకు కూడా 3 ఒక్కటిగానే ఉంటాయి. విడదీశాక తెలుస్తుంది మనకి 3 ఉన్నాయన్న సంగతి. అంటే మనకు మొదటి నుంచి తెలుసును కాబట్టి 3 ఉంటాయని మనకి జ్ఞానం ఉంది, మనకు అర్థమవుతుంది. విడదీసిన తర్వాత మరి తెలియనటువంటి వాళ్ళు ఎవరు? ఈ తాటిపండు, ఇది పుచ్చకాయ తినటం కూడా తెలియదు కొంతమందికి. పుచ్చకాయ తినటం తెలియదే, మనకు తెలుసు. మనం ఈ ప్రదేశాల్లోనే, మనం పండేటువంటి ప్రదేశాల్లో మనం ఉన్నాం కాబట్టి పుచ్చకాయని ఎలా తినాలో మనకు తెలుసు. అంచేత తినడం అనేటువంటిది కూడా మనకి ఏం చేయాలన్నమాట? తెలియాలి. తెలియకపోతే కనుక వింతగా ఉంటుంది మనకి తెలియనటువంటి విషయాలు. కనుక ఈ విధముగా పరిశుద్ధాత్ముడు అంటే మనకు తెలియదు, దేవుడు అంటే మనకు తెలియదు, కుమారుడు అంటే మనకు తెలియదు. తెలియకపోతే కనుక అలాగే ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి వెర్రితనముగా ఉంటుంది. వాళ్ళకి ఎలాగుంటుందండి? వెర్రితనముగా ఉంటుంది అనమాట.
కనుక ఆ యొక్క దేవుడు తెలిస్తే కనుక అది శక్తిగా ఉంటుంది మనకి. దేవుడు తెలిస్తే, వాక్యం తెలిస్తే అది మనకి ఒక గొప్ప శక్తిగా మనకి ఏర్పాటవుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని తెలుసుకోవాలి, పరిశీలన చెయ్యాలి, వాక్యం తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి. కన్నులు ఎత్తి చూసినప్పుడు అన్నారు, పరిశీలన చేసి అబ్జర్వ్ చెయ్యాలన్నమాట అండి. దాన్ని కూడా ఎలాగంటే కీన్ అబ్జర్వేషన్ చేయాలటండి. కీన్ అంటే క్లీన్ కాదండి. ఎలాంటి అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అంటే పరిశీలన చేసి, పరిశీలించి చూసుకోవాలి. వాక్యాన్ని కానీ, దేవుడిని కానీ, దేవుని పనులు కానీ పరిశీలన చేసి చూసుకోవాల్సినటువంటి వారమైన కనుక దేవుడు కీన్ అబ్జర్వేషన్ అన్నారు. కనుక పూర్తిగా పరిశీలన చేసుకోవాలండి. ఆరా కొరగా కాదు, ఇలా చేసి అలా చేసి, ఇదిగో కొబ్బరికాయని చాలా బాగుంది అనుకుని తినేసి, బాగాలేదని పడేసి ఉన్నారు చూసారా, వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి కీన్ అబ్జర్వేషన్ చేయలేదు వాళ్ళకి. కనుక కన్నులు ఎత్తి చూడాలి. ఏదైనా సరే పరిశీలన చేసి చూసినప్పుడే అందులో ఉన్న లోతు ఎంతో, ఆ మర్మం ఎంతో మనకు అర్థమవుతుంది. కనుక ఇక్కడ కన్నులు ఎత్తి చూసినటువంటి విషయము ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. 6వ అధ్యాయం 1వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏమనుంది, మన పోలిక అన్నారు. దేవుడు అనేటటువంటి మాట ఒక్కటే కానీ మన పోలిక అన్నారు. కాబట్టి త్రిత్వం అందులో ఇమిడి ఉన్నది. అలా చూసుకుంటూ వస్తే కనుక త్రిత్వం ప్రతి చోట కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది, వాక్యములు కూడా కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మరి పండు తినొద్దన్న పండు తినేశారు ఎవరు? అవ్వ ఆదాములు. తినొద్దన్న పండు తినేసిన తర్వాత ఏం జరిగింది? వారికి ఒక మార్పు కనిపించింది. ఆ మార్పు ఏంటి? అప్పటి వరకు కూడా ఎవరు వాళ్ళు ఎంతెంత పిల్లలు అనుకుంటున్నారు మీరు? ఇంచుమించు 18 ఏళ్ళు ఆ అమ్మాయికి ఉండొచ్చు, 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఆ కురగాడకు ఉండొచ్చు. ఎవరికి? ఆదాముకి అవ్వకని. వారు అంత వయసు కలిగినటువంటి వారిని చేశాడు దేవుడు. అంత వయసు కలిగిన వారు కూడా బట్టలు లేకుండా ఉన్నామనేటువంటి సిగ్గువారు ఎరుగుకున్నారు. ఎందుకని? పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నారు. పాపం అంటే ఏంటో తెలియకుండా ఉన్నారు. ఈ పండు తినొద్దన్నాడు దేవుడు. ఎప్పుడు తినాలో దేవుడు చెప్పును. దేవుడికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అప్పుడే మనకు చేస్తాడు ఆయన. అంతవరకు కంగారు పడిపోతాం మనం, ఇంకా అవ్వలేదని. తగిన సమయం అన్నారు. ఆ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. ఆ చేసేంత వరకు కూడా మనకు కంగారు ఎక్కువైపోద్ది అనమాట. తినొద్దు అంటే అప్పుడు ఏం జరిగిందనమాట? తినేశారు. ఎవరు చెప్తేగాక అపవా చెప్పిందో, పాము రూపంలో చెప్పిందో, ఎలాగొచ్చిందో మొత్తం మీద తినొద్దన్న పండుని తినేశారు. ఈ తినేసినటువంటి పరిస్థితుల్లో అప్పుడు కళ్ళు తెరవబడ్డాయంట. ఆ పండు పేరు ఏం పేరు? ఆ చెట్టు పేరు ఏం పేరు? మంచి చెడ్డల తెలివినిచ్చే పండు. జీవవృక్షాన్ని ముట్టుకోలేదు వీళ్ళు. జీవవృక్షం అలాగే ఉంది. మొత్తం ఆహారం తగినటువంటి వృక్షాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఏదైనా తోటలో ఆహారానికి అంటే తినదగినటువంటివి 2 చెట్లు ఉన్నాయి. జీవవృక్షం ఒకటి ఉంది, మంచి చెట్లు తెలివించే వృక్షం ఒకటి ఉంది. దేవుడు ఏం చెప్పాడు? ఈ మంచి చెట్లు తెలివినిచ్చేటటువంటి వృక్షం పండునే తినొద్దన్నాడండి. జీవవృక్ష ఫలం తినొద్దని కానీ తినమని కానీ చెప్పలేదు. దాని జోలికి వెళ్ళలేదు వీళ్ళు. ఏది చెయ్యొద్దన్నారో అర్థం చేసుకోండి మీరు. అలా ఉన్నారా మన పిల్లలు కానీ మనం కానీ ఉన్నాము? ఏది చెయ్యొద్దంటే అదే చేస్తాడు. నిప్పు దగ్గరికి వెళ్తాడు పాక్కుంటూ వీడు పొయ్యిలో పొలలు పెట్టిన టైంలో. ఇప్పుడు కాదనుకోండి, ఆ పొలలు పెట్టిన టైంలో పిల్లోడు పాక్కుంటూ వెళ్ళి ఎర్రగా ఉందని చెప్పి వాడు ఏం చేస్తే చెయ్యేసి ఆ పొలం లాగుతాడు. ఏమవుతుంది అప్పుడు? పిల్లోడికి కాలుతుంది, ఏడుస్తాడు. కానీ మనము చెప్తాం, ఒరే బాబా అలా దగ్గరికి వెళ్ళక బాబోయ్ అని గబ్బా వాడిని అడ్డట్టుకుని తీసేస్తాం. మనం వాడిని బయట కాలకుండా చూసుకుంటాం. కనుక అది కాలుతుందని వాడికి తెలుసా? తెలీదు. తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా. అదొకటి అగ్గి దగ్గర లక్షణం ఏంటి? పాపం పసివాడు వస్తున్నాడమ్మా, వాడు నాకు కర్ర పట్టుకున్నాడు, నాకేమో తల మీద ఏమో మంట ఉంది, వీడికేమో ఖాళీలాగా ఉంది, ఒరే పాపం వద్దంటది అది అంద. కనుక వీడికి తెలీదు, అది కూడా చెప్పదు. కాలిపోయింది, గాయమైపోయింది. అప్పుడు అర్థమవుతుంది ఇది ముట్టుకుంటే కాలుతుంది, గాయమవుతుందని. కనుక వీళ్ళకు కూడా ఏమైందంటే మరి తినొద్దన్న పండుని ఏం చేశారంటే ఆ పాము చెప్పినటువంటి మాటను బట్టి అపవాది మాటల్లో పడిపోయి మా తండ్రి ఇలాగే చెప్పడు అనాలంట. ఆ వేళ ఏమనాలంటే, అవ్వమ్మ నీకు తెలుసా, నీకు తెలుసా, ఇది నిజమా అందంట. ఏది నిజం కాదు అన్నది మాట సంభాషణ ఎక్కువైపోయింది. ఆ సంభాషణ ఎక్కువైపోయి పడిపోయింది అంతే. తను తినేసింది. తినకుండా ఎర్రని పండు అంట, యాపిల్ పండు అంటది.
కళ్ళకి ఎంతో రమ్యంగా కనపడ్డదంట, చూపుకి రమ్యంగా ఉందంట, తినటానికి ఇంకా రమ్యంగా ఉంటుంది అనుకుని కోసేసుకుంది. తను తినేసింది, పట్టుకొచ్చి 10 రోజులు నిద్రపోతున్నాడని కాదు, మనకు చరిత్రలు చెప్తుంది. వచ్చి తనకి కూడా ఇచ్చేసింది. అతను చూసినప్పుడు కళ్ళు తెరిసేయటండి. మీరు అర్థం చేసుకోండి. దేవదాసయ్య గారు చెప్పినట్టు మాటలు. వాడు ఏం చేశాడంటే, ఆదాము గారు ఏంటమ్మా ఇవి మనం తినకూడదు కదా, వెళ్తున్నాం అక్కడ లొట్టలేస్తున్నాం, కానీ ప్రభు చెప్పిన మాటకి ఏం చేస్తామండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి లొట్టలేస్తున్నారంట. ఎర్రెర్రగా ఉంది, రమ్యంగా ఉంది, తినొద్దన్నాడు. ఇటు తినొద్దన్న పండు గురించి ఆలోచన వస్తుంది ఎక్కువ. మామూలు ఈ వస్తువు జాగ్రత్త అన్నామనుకో, ఇందులో ఏముందో అనే డౌట్ ఏమీ ఉండదు. ఉత్తి కాగితాలు పెట్టేసి ఓ డబ్బా కింద పెట్టేసి అక్కడ పెట్టేసి దీని జోలికి వెళ్ళకండి రా బాబు, చాలా ప్రమాదం అన్నామనుకో, ఏంటిది అని ఆలోచన వస్తుంది అనమాట. ఆదామవ్వలు కూడా ఏం చేశారంటే, ఆదాము గారి దగ్గర తెచ్చినప్పుడు కొంచెం వచ్చిందంటండి అతనికి. కానీ అయితే ఏం చేసింది, తనకి సాటి అయిన సహాయం అంటే ఈవిడి మేలైందే చేస్తుంది కానీ కీడైంది చేయదు నాకు అనుకుని పూర్తిగా నమ్మేశాడటండి. ఇచ్చినవి అన్నీ కూడా శుభ్రంగా తినేశాడంట. ఆ పళ్ళు ఒకటే తిన్నాడో సగమే తిన్నాడో ఏమైతే మొత్తం మీద ఆ పండు తినకూడనే పండు తినేశాడు. అప్పుడు ఇతను కూడా తిన్న తర్వాత ఇప్పుడు ఏమైందనమాట, ఇద్దరికి కూడా దిగంబరులము, మన శరీరం మీద వస్త్రము లేదు అనేటువంటి విషయాన్ని వారికి తెలియచేసింది, సైతాన్ని తెలియజేస్తున్నమాట అండి. అప్పుడు వారు ఇలాగున్నాం, తండ్రి వచ్చేస్తారు, సాయంకాలం వస్తారు, పొద్దున్న మట్లు వస్తారు, మనతో మాట్లాడతారు, తండ్రి వస్తాడు, ఎలాగ మన శరీరాలు కప్పుకోవడమని అంజూరపు ఆకులు ఏం చేశారు, కచ్చడం అంటే వస్త్రం అని అంటారు, తయారు చేసుకున్న వస్త్రం. కచ్చడము ఆ దిశం వలన వారు ఏం చేశారంటే కప్పుకోగలిగారనమాట. దేవుడు వచ్చాడు, ఏంట్రా బాబు ఏం జరిగింది పిలుస్తుంటే, ఆదామా నేను ఎక్కడ ఉండమన్నాను, ఎక్కడున్నావు నువ్వు, నేను ఏం చేయొద్దన్నాను, ఎందుకు చేసావురా బాబు అని పాపం ఆయన బాధపడతానే ఉన్నారు. దీని గురించి ఏది చెయ్యొద్దంటే అదే చేసండి పరిస్థితికి ఒక మాట చెప్పారు దైవజనులు, పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా. ఒక దొరగారి దగ్గర ఒక పాలేరు ఉన్నాడు. పాలేరు అంటే అది బంట్రోతు, ఏం కావాలంటే చేస్తాడు. చాలాసార్లు మీకు చెప్పింది. ఉంటే వాడు ఊరికి వెళ్తూ దొరగారు ఈ కురగాడికి ఒక పని అప్పచెప్పాడంట. బుల్లి పెట్టి ఆ పెట్టికి తాళం కప్ప వేసేసి తాళం చేతులు కూడా వీడికి ఇచ్చేసాడంట. కొన్ని తాళం చేతులు మొళ్ళ పెట్టుకుని పట్టుకెళ్ళలేదు, జేబులు వేసుకుని పట్టుకెళ్ళలేదు. కనుక వీడికి ఇచ్చేసి అన్నాడంట, జాగ్రత్త నేను వచ్చేదాకా ఈ పెట్టి మాత్రం జాగ్రత్త, బీరువాలు అన్నీ ఉన్నాయి తీసుకో, కావాల్సిన వెండి ఉందో బంగారం డబ్బులు ఉన్నాయన్నీ తీసుకో, ఏం కావాలంటే అది వండుకుని నేను వచ్చే వరకు కూడా ఏది అడ్లేదురా బాబు, నీకు అంతా స్వతంత్రం ఇచ్చేస్తాను, కానీ ఈ ఒక్క పెట్టి దగ్గరికి మాత్రము నువ్వు తాళం తీయకు, పెట్టి దగ్గరికి వెళ్ళు, దాన్ని ఎత్తుకో, ముద్దెట్టుకు ఏమైనా చేసుకో, తాళం మాత్రం తీయకన్నాడట. అయ్య బాబు ఇదే తాళం తీయొద్దని ఇక్కడ ఇలా చెప్పిన వెంటనే అడిపోయిందంటే వీడికి ఇందులో ఏదో ఉందనుకుని ఏంటి తీయొద్దన్నాడని ఎప్పుడు వెళ్తాడా అని సొంత చూస్తాడు. ఇదే ఇల్లు అనుకుందాం పోనీ, ఇంకా అక్కడ మా ఇల్లు దాకా దాటేసి కమ్యూనిటాల దాకా వెళ్ళిపోయేదాకా అక్కడ దాకా వెళ్ళి చూస్తానే ఉన్నాడండి. ఇప్పుడు మళ్ళీ 4-5 రోజుల దాకా రాడు కదా, ఇందులో ఏముందో చూసేయాలి, తెలుసుకోవాలి, తపన అనమాట అండి. తపన తెలుసుకోవాలనుకుని అంతే వెళ్ళాడు. పాపం యజమానుడు అలాగే వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అనుకున్నాడు, తలుపు గిళ్ళు పెట్టేశాడు. ఇంకా గబగబా తాళం చేయకే కదా వచ్చేసాడు. శుభ్రంగా పెట్టిన తీశాడు, తాళం తీశాడు. భయోమని వచ్చేసింది పైకి. అది ఏంటది, ఎలక పిల్లంట. అందులో ఉన్నది ఏంటి, వెండి కాదు, బంగారం కాదు, ఇంకా తినే వస్తువు కాదు, ఎలక పిల్ల. మూత ఎత్తగానే దాని యొక్క లక్షణం ఏంటి, ఉంటుందా ఓ చోట, పైకి వచ్చేస్తుంది. అది కోడి కాదు, బాతు కాదు, అవి అయితే పోని పట్టుకోవచ్చు, గొప్ప మిల్లుగా నడుతాయి. ఎలక పిల్ల దూరేసింది, ఎక్కడ దూరేస్తుందో అప్పుడు ముచ్చెమటలు పట్టేస్తున్నాయంట. పోన్లే 3 రోజుల దాకా రానన్నాడు కదా, రానంటే 3 రోజుల్లోగా ఏ ఎలక పిల్లని దొరకపోతుందా, దాన్ని తీసి అందులో పెట్టి తాళం పెట్టకపోతానా, మౌనంగా ఉండకపోతానా అనేటటువంటి ధైర్యంతో అమ్మయ్యని చెమటలు పట్టినోడు మళ్ళీ కథంతా స్థిమితపడి ఇలా కూర్చునేటప్పటికి తలుపు తట్టాడంట. 1 గంట 2 గంటలు కూడా అవ్వలేదన్నమాట. వచ్చేసాడంటే ఏదో మర్చిపోయినట్టుగా వచ్చేసాడు. వచ్చేసి తలుపు తడుతుంటే తలుపు తీసేటప్పటికి యజమాని దొరగారం. ఈ దొరగారిని చూసి గుండె పైకి వెళ్ళిపోయింది, ఇంకా ప్రాణం పైకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. యారా ఏంటా చెమటలు ఏంటా కంగారేంటి ఏంటి సంగతి అంటే, అయ్యగారు
ఇదిగో తాళం తీయొద్దన్నారు, తీసేసాను. జరగకూడదు ఏదో జరిగిపోయింది. మీరేమో 3 రోజులు అన్నారు, 3 నిమిషాలు వచ్చి పడిపోయారు మీరు. పోనీ ఎక్కడో చోట ఎలక పిల్ల ఉందనుకుని తీసి అందులో పెడదామనుకుంటే లేకుండా చేసేసారు మీరు. అంచేత అందుకేరా నిన్ను టెస్ట్ చేయడానికే నేను పెట్టాను ఇక్కడ. ఏం చేయడానికటండి? వాడిని టెస్ట్ చేయడానికి పెట్టేటంటండి ఎలక పిల్ల. నేను ఎందుకు టెస్ట్ చేయాలనిపించిందంటే ఆ విషయం కూడా చెప్తున్నాను. ఆదామవ్వలు పాపం చేశారా ఆ రోజుని, ఆ పాపం మన దాకా చుట్టుకొచ్చేసింది. దేవదాసయ్య గారు చెప్పారు చూడండి, పొట్టలోని పాము బయటకు వచ్చి బొట్టనేల మీద ఊదేసి వెళ్ళిపోయిందంట. అది మళ్ళీ పొట్టలో దూరేసిందంట. అది పొడపాము. ఈ పొడపాము పొట్టలోంచి వచ్చి మనిషిని యొక్క బొట్టనేల మీద ఊదేసి అది వెళ్ళిపోయింది, దాని చోటుకి వెళ్ళిపోయింది. అది ఈ విషయం ఏం చేసిన క్రమక్రమేణా ఈ మనిషికి ఎక్కిపోయి బొబ్బలు వచ్చేసి అతనికి ప్రాణ నష్టం వచ్చేసింది. అలాగే సాతానుడు ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా అప్పుడు వదిలినటువంటి ఆ యొక్క పొడపాము యొక్క ఊపిరి అది చెడు. ఈ జనాలందరికీ కూడా తరతరాలందరికీ కూడా ఈ యొక్క పాపము వచ్చేసిందిరా. ఆనాడు ఆదాములు చేసిన పాపం అది మరి మనకు చుట్టుకుంది అన్నాడండి దొరగారు. అంటే ఈడన్నాడంట, అది నేనైతే గనక అలా చేద్దినా ఆడగనక నేను గనక ఆడగనక అన్నాడంట. ఇది తెలియాలి కాబట్టి ఇతగాడేం చేశాడంటే ఆ దొరగారు అలాగ వెళ్ళటము, ఇలాగ వచ్చేయటము, ఈడు కంగారు పడిపోవటం, చెమటలు పెట్టేయటము. అప్పుడు మరి ఎవరా మరి నేను నిన్న మొన్న ఆదాం గురించి చెప్తుంటే నువ్వేమన్నావు? వాళ్ళ గనక అన్నావు, నేను గనక అయితేనా అన్నావు నువ్వు. మరి ఇప్పుడు ఏంటిది నువ్వు చేసిన పని ఏంటంటే అప్పుడు తలంచుకుని తప్పు అయిపోయింది అయ్యగారని. ఇలాగే తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళైతే కనుక పడిపోయారు, నేనైతేగా పడిన అంటారు. నేనైతే నీకోసం ఏం చేస్తాను? పేతురు గారు ఏమన్నారండి? నీ కొరకు సావైనా చేస్తారు కానీ ప్రభువా నిన్ను విడిచిపెట్టి పాని నేను నీకోసం అబద్ధం అన్నాను. ముమ్మారు ఈరోజే మాట్లాడుతాను. మానవ నైజం, మానవుని యొక్క నైజము ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అందుకే ప్రతి విషయంలో కూడా మనం పడిపోకుండా జాగరూకత కలిగినటువంటి వారమే. ప్రభువా వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. దైవజనులకు మీరు ఒక్క సెకండ్లోనే ఇచ్చారంట ఈ యొక్క వర్తమానము. ఈ వర్తమానము ప్రపంచమంతటికీ తెలియజేశారు బిడ్డలైనటువంటి వారు. కనుక ఇప్పుడు మేము చెప్పుకోవడానికి అవకాశం కలిగించావు తండ్రి. స్తోత్రములు, వందనాలు ప్రభువా. కనుక నా తండ్రి త్రిత్వం అంటే అన్నీ చెప్పుకున్నాను తండ్రి. ఈ యొక్క సాతాను త్రిత్వం కూడా గురించి కూడా మేము చెప్పుకున్నాను తండ్రి. అయితే ఆదాము అవ్వలకు ప్రభా శాపముతో పాటు దీవెన కూడా ఇచ్చావు తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. ముగ్గురుగా వచ్చి 3 భావాలు కూడా కలిసి ఉన్నామనేటువంటి తత్వాన్ని, ఏకత్వాన్ని తెలియచేసినటువంటి విషయాన్ని బట్టి వందన. అట్టి ఏకత్వం సంఘానికి మరి అందరికీ కూడా అనుగ్రహించి మీరు మహిమ పొందమని, 2వ రాకడకు ఆయత్తపరచుకోమని, అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.